Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఫిబ్రవరి 10వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మార్కు 13వ అధ్యాయం. ఇక్కడ శిష్యులు ఆ దేవాలయం యొక్క రాళ్లను చూసి ఆకర్షింపబడ్డారు. మానవాళి ఆకర్షింపబడుతున్న దానికి మనం కూడా ఆకర్షింపబడాలా, ఆకర్షింపబడుతున్నామా అనేటువంటి ప్రశ్నను మనం దాన్ని అడుక్కోవటం మంచిది. దాని గురించినటువంటి కొన్ని విషయాలు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. మార్కు 13వ అధ్యాయం మరి మొదటి 2 వచనాలు చదువుకుందాం. మార్కు 13 మొదటి 2 వచనాలు. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళే ఎలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడునని అతనితో చెప్పాను. ఓకే, ఈ అధ్యాయం యొక్క అసలైన అర్థం గురించి తరచుగా క్రైస్తవులకు ఏకాభిప్రాయం లేదు. చాలా ఇంటర్ప్రిటేషన్స్ దీని మీద ఉన్నాయి. ఏ భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ దేవాలయము ఆవరణల చుట్టూ చూచినప్పుడు శిష్యులు తలంచిన దానికి, యేసు ప్రభువు తలంచిన దానికి చాలా తేడాలు ఉంది. తెలుపు నలుపుకున్నంత తేడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ఒక విధంగా ఆలోచిస్తున్నాడు, శిష్యులు మరొక విధంగా ఆలోచిస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతాం. 1వ వచనం మళ్ళీ చదువుకుందాం. ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడంలో ఎలాంటివో అంటూ శిష్యులు ఆశ్చర్యపడ్డారు. భవనాల రూపకల్పన, మానవ సృజనాత్మకమైన చాతుర్యమును చూచి వాళ్ళు ముగ్ధులయ్యారు. యేసు ప్రభు అయితే వేరే స్థాయిలో ఆలోచిస్తున్నాడు. దుర్మార్గపు అలవాట్లలో అల్లుకుపోయిన లోకమును పరిశీలిస్తూ మతపరమైన ఆడంబరమును గూర్చి, తన శిష్యులను హింసించటను గూర్చి, రానున్న తీర్పును గూర్చి తలంచుతున్నాడు. రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా ద్రోయబడును అని 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా అని యేసుక్రీస్తు ఆ విధంగా చెబుతున్నాడు. కేవలము 40 సంవత్సరాల వ్యవధిలో ఈ ప్రవచనాలు అక్షరాల నెరవేరినాయి. ఇదే విధంగా అపోస్తల కార్యాల్లో కూడాను మనం చూస్తాం. పౌలు ఏథెన్స్ని దర్శించినప్పుడు దాన్ని చూస్తాం. ఈ వాక్య భాగము మరొక భాగాన్ని గుర్తు చేస్తుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం చదువుదాం. 17, 16 నుండి పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భం. 17, 16 నుండి చదువుకుందాం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అక్కడ భవనాలు, విగ్రహాలు అన్నయి, ఆయనైతే పరితాపం చెందుతున్నాడు. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా, 16వ వచనం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధులను తన్ను తెలుసుకొని వారితోనూ తర్కించుచు
వచ్చాను. ఇక చదువుకోవచ్చు తర్వాత మనం. కానీ అది ఆ 16వ వచనమే చాలా కీలకమైనటువంటి వచనం. పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణం చూసి ఆయన స్పందించిన తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కట్టడ నిర్మాణాలను చూచి గానీ, లేక అమోఘమైన విద్యాలయాల చరిత్రను బట్టి గానీ, ఆ పట్టణ పౌరులను బట్టి గానీ, వారి సాంప్రదాయ వైభవాలను బట్టి గానీ, పౌలు ముగ్ధుడైనట్లు లోక వర్ణించట్లేదు. వీటన్నిటిని బట్టి ఆయన ఆకర్షింపబడలేదు, ముగ్ధుడు కాలేదు. ఆయన వాటిని గూర్చి అసలు పట్టించుకొనలేదు. పేరు ప్రసిద్ధిగాంచిన ఆ పాత పట్టణమును పరికించినప్పుడు అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. 16వ వచనం. కాబట్టి ఈ 2 సందర్భాల్లో యేసుక్రీస్తు ఆయన శిష్యులు ఆ సందర్భం, మరి పౌలు ఏథెన్స్‌లో ఉన్నటువంటి సందర్భం, ఈ 2 సందర్భంలోనూ యేసుప్రభు యెరూషలేమును గూర్చిన అంచనా గానీ, ఏథెన్స్‌ను గూర్చి పౌలు వేసిన అంచనా గానీ, అది అంత తేలికగా వ్యక్తపరిచిన సారాంశం కాదు. ఈ 2 సందర్భాల్లోనూ దేవుని దృక్పథంలో వేసిన అంచనా, శిష్యులు బలమైన భవనములు చూచి ముగ్ధులయ్యారు. అద్భుతమైన మానవ విజయాలకు ఆకర్షింపబడే బాబేలు గోపురపు వృత్తాంతమును తలంచినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉండగలదు. ఆదికాండం 11లో కూడా అదే ఉంది కదా. వాడు బాబేలు గోపురం కట్టుకున్నారు. అది మానవుని యొక్క నిర్మాణం, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిర్మాణం. మరల చెప్తాను ఆ సెంటెన్సు. అద్భుతమైన మానవ విజయాలకు ఆకర్షింపబడే బాబోలు గోపురపు వృత్తాంతం తలంచినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడాను ఈ అంతా కూడాను బాబేలు గోపురానికి ఆకర్షింపబడినటువంటి తీరులో ఇవన్నీ ఉంటున్నాయి. దివ్యమైన భవనాలను చూచి కొంతమంది ముగ్ధులవుదురట్లో ఏ సందేహము లేదు. అంటే భవనాలు ఉండటం అని కాదు, మన ఎస్టిమేట్ ఎలాంటిది. కానీ మానవ హృదయమును చూచి కట్టడము వెనుకనున్న కారణములను పరిశోధించినప్పుడు కట్టడాల్లో ఏమి లేదు. దాని వెనుకనున్నటువంటి కారణాలు, ఆ ఉద్దేశాలు, ఆ మోటివేషన్, దాన్ని పరిశీలించినప్పుడు భరించలేని అహంభావమునకు ఇది మరొక రుజువుగా దేవుడు ఎంచుతున్నాడు. అది వాటిని బట్టి అహంభావం వస్తుంది. అది ఒక రుజువు అన్నమాట. వాళ్ళ అహంభావానికి అదొక రుజువుగా దేవుడు ఎంచుకుంటున్నాడు. అదే తీరులో మన సంస్కృతిని దేవుడు అర్థం చేసుకొని అంచనా వేస్తున్నట్లు మనం కూడా అంచనా వేయాలి. దేవుడు తలంచినటువంటి రీతిగా మనం కూడా తలంచాలి. దేవుని స్వరూపములో మనం సృష్టించబడి ఉన్నాము కాబట్టి యోగ్యమైన వాటిని, ఉత్తమమైన వాటిని ఎన్నో చేయగలం. ఎందుకంటే దేవుని సృష్టిలో దేవుని రూపంలో మనల్ని చేశాడు. కాబట్టి ఆయన ఏ రూపంలో చేశాడంటే, మరి మానసికంగా, భావోద్రేకాల విషయంలో, సామాజికంగా చేశాడు. కానీ మరి దేవుని భౌతికమైనటువంటి స్వరూపంలో మనల్ని చేయలేదు. ఎందుకంటే దేవునికి శరీరం అంటూ లేదు, ఆకారం అంటూ లేదు. వేరే విధాలుగా తన స్వరూపంలో మనం చేశాడు. అది మనకు తెలిసింది. ఇప్పుడు మనం దాన్నే ఏమంటాము అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి
ఎవరైనా సరే, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన ఎవరైనా సరే, మానవాళిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిలో దేవుని యొక్క స్వరూపం కనిపిస్తుంది. దాన్నేమంటారంటే కామన్ గ్రేస్ అని అంటారు. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే మనస్సాక్షి అని కూడా చెప్పొచ్చు. దైవశాస్త్రానుసారంగా థియలాజికల్‌గా ఆలోచించిన యెడల అందరూ అనుభవించే కృపను అందరూ అనుభవిస్తారు. క్రిస్టియన్స్ గానీ, విశ్వాసులు గానీ, అవిశ్వాసులు గానీ, ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించేది ఆహ్, దేవుని కృప. దేవుని కృపను బట్టి మరి వాళ్ళు భవనాలు కట్టగలరు. చాలా చాకచక్యం, కంప్యూటర్ లాంటిది. ఎన్నో మనల్ని ముగ్ధులు చేసేటువంటి రీతిగా ఏఐ చూడండి ఆహ్, ఎంత చాకచక్యంతో మరి ఏఐని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇదంతా కూడాను క్రైస్తవులే చేయాలని కాదు. దేవుని కృపను బట్టి ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. ఆ కృపని ఏమంటాం? కామన్ గ్రేస్ అంటాం. యాజ్ అపోజ్ టు స్పెషల్ గ్రేస్. కామన్ గ్రేసు, స్పెషల్ గ్రేస్. స్పెషల్ గ్రేస్ అంటే మరి ఆహ్, దేవుని యొక్క వాక్యం అది దే హ్మ్, యూదులకి ఇవ్వబడింది. పాత నిబంధన. అది స్పెషల్ గ్రేస్. మరి ఆహ్, మానవాళికి ఇవ్వబడింది క్రొత్త నిబంధన కూడా చూస్తే అది మానవులకి అందరికీ ఇవ్వబడింది గానీ అది స్పెషల్ గ్రేస్. కాబట్టి దేవుని యొక్క వాక్యం స్పెషల్ గ్రేస్. యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి రక్షణ స్పెషల్ గ్రేస్. ఆయన శిలువలో ఆయన కృపను వ్యక్తపరుచుకున్నాడు. కాబట్టి అది స్పెషల్ గ్రేస్. దాన్ని మనం అంగీకరించి యేసుక్రీస్తుని నమ్మితే అది స్పెషల్ గ్రేస్. దేవుని కృపను ఆ విధంగా స్పెషల్‌గా మనం పొందుకుని దేవుని కుమారులమి అవుతాం. అది. కాబట్టి కామన్ గ్రేస్‌కి, స్పెషల్ గ్రేస్‌కి ఉన్నటువంటి తేడా అది. దాన్ని బట్టి కా ఆ కామన్ గ్రేస్‌ని బట్టి వాటన్నిటిని సాధించుకోవచ్చు. భవనాలు కట్టుకోవచ్చు, ఏఐ చేసుకోవచ్చు, లేకపోతే కంప్యూటర్సు, ఇక ఈ టెక్నాలజీ అంతా కూడాను చేసుకోవచ్చు. వాటిని బట్టి సాధ్యమవుతుంది. అది కూడా దేవుడిచ్చినటువంటి కృపే. కానీ సిరి సంపదలకు, శక్తి ప్రభావములకు, నిర్మాణము, కీర్తి, అభ్యాసం, శారీరక పరాక్రమం, సాంకేతిక పరిజ్ఞానమునకు మితిమీరి ఆకర్షింపబడుట కూడా మన అనుభవంలో సాధ్యమవుతుంది. అంటే అదే మనస్సాక్షితో రైటు చేయొచ్చు, రాంగు చేయొచ్చు. కామన్ గ్రేస్‌తో రైటు చేయొచ్చు, రాంగు చేయొచ్చు. అంటే మరి రాంగ్ ఏంటి అనంటే సిరి సంపదలకు, శక్తి ప్రభావములకు, నిర్మాణాలకి, కీర్తి, అభ్యాసం, శారీరక పరాక్రమం, సాంకేతిక పరిజ్ఞానం దానికి ఆకర్షింపబడటమే కాదు, మితిమీరి ఆకర్షింపబడటం. ఓకే. దేవుని కంటే ఎక్కువ, దేవుని అంచనా కంటే వీటి అంచనాతో పోలిస్తే వీటికి ఆకర్షింపబడటం. అది ప్రాబ్లమ్ అన్నమాట. మరి దేవుడిచ్చినటువంటి ఆ మనస్సాక్షిని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ కామన్ గ్రేస్‌ని బట్టి, దేవుని కృపను బట్టి ఈ విధంగా మితిమీరి ఆకర్షింపబడటం. అది రాంగ్. కూడా మన అనుభవంలో సాధ్యమవుతుంది. దీనిని బట్టి మన చుట్టూనున్న లోక పరిమాణాలను డైమెన్షన్స్, పరిమాణాలు, కొలతలు నైతిక, ఆత్మీయ కోణములతో చూడలేము. కాబట్టి ఈ లోక పరిమాణాలను నైతిక, ఆత్మీయ కోణంతో మనం చూడాలి. కానీ చూడలేము.
దానిలోని వైభవమును చూస్తూ దానితో కూడిన సిగ్గును మనం గమనించం. మానవ సాహస కృత్యములను గుర్తించగలము గాని దానికి ఆధారమైన విగ్రహారాధనను గుర్తించము. విగ్రహారాధన అంటే సెల్ఫ్‌ని హెచ్చించటం. ప్రైడ్ అది విగ్రహారాధనగా ఇక్కడ సూచించబడింది. క్లుప్తంగా చెప్పినట్లయితే పతనమైన మానవాళి ఆకర్షింపబడిన వాటన్నిటిలో మనము ముగ్ధులవుతాము గాని సిలువ వెలుగులోని నిత్యత్వము వెలుగులో మనం తలంచం. అది దీని నుండి మనం నేర్చుకునేటువంటిది. దేనికి మనం ఆకర్షింపబడుతున్నాం? భవనాల గురించి, గ్యాడ్జెట్స్ గురించి, మరి ఏఐ గురించి, వాటిని గురించి మనం అవి ఉండకూడదని కాదు. వాటిని గురించి మనం గర్వపడితే, అవి వాటికి ఆకర్షింపబడితే, మితిమీరి ఆకర్షింపబడితే అది తప్పుగా ఎంచాలన్నమాట. కాబట్టి సిలువ వెలుగులో నిత్యత్వము వెలుగులో కానీ, సిలువ వెలుగు కానీ, నిత్యత్వం వెలుగులో కానీ మనం సామాన్యంగా ఆ విధంగా తలంచం. యేసు ప్రభువు కానీ, పౌలు కానీ అనుసరించుట మేలైన బాట. యేసు ప్రభువు ఏ విధంగా తలస్తున్నాడో, పౌలు ఏ విధంగా తలస్తున్నాడో వాటిని అనుసరించాలి. వాళ్ళు ఏ విధంగా అనుసరిస్తున్నారంటే ప్రతిదీ కూడాను సిలువ వెలుగులో, నిత్యత్వపు వెలుగులో, పరలోకపు వెలుగులో, నిత్య జీవం వెలుగులో వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిదాన్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తున్నారు. మరి ఈ లెంటెన్ సీజన్లో మనం గమనించాల్సింది అది. మనం సిలువ మీద ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు మన నిమిత్తమై చనిపోయాడు. అది ప్రాక్టికల్ లైఫ్‌లోకి వచ్చేటప్పటికి మనం అదే దృష్టితో ప్రతి ఒక్క దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అది మనం నేర్చుకునేటువంటి పాఠం. అంతేగాని యేసుక్రీస్తు శిలువ మీద ధ్యానించుకొని మన మన తీరులో, మన పందాలో, మన మనకిష్టమైనటువంటి దానికి ఆకర్షింపబడుతూ ఉంటే యేసుక్రీస్తు యొక్క సిలువని ధ్యానించుకున్నప్పటికీ ఏ ఫలితం ఉండదు. మన జీవితాలు మారాలి. మన ఎస్టిమేషను మారాలి. దేనికి ఎంత ఎక్కువ విలువిస్తున్నాం అని మనం ఆలోచించుకోవాలి. అది ఈ లెంట్ దినాల్లో మన జీవితంలో మన జీవితంపై ఉండేటువంటి ప్రభావం దాని ఆ విధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన ముఖ కాంతిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.